నల్లగొండ జిల్లాలో ఓ కానిస్టేబుల్ అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారింది. బాలికను వేధించిన కేసులో ఓ పోలీస్ కానిస్టేబుల్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక సైకిల్పై వెళ్తున్న ఓ బాలికను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇక ఫిర్యాదు అందుకున్న నల్లగొండ 1 టౌన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి మాస్క్ ధరించి సంచరించిన నిందితుడిని గుర్తించారు. విచారణలో నిందితుడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అని తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కానిస్టేబుల్పై గతంలో కూడా పోక్సో కేసులు నమోదైనట్టు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ వరుసగా పోస్టింగ్ ఎలా లభించాయనే అంశంపై ఇప్పుడు పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే గత కేసులకు సంబంధించిన వివరాలు, వాటి స్థితిగతులపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తుండగా, బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లాలో రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శాలిగౌరారం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ